Tumasi, take one. శంకరా నాద శరీరా పరా గురించిన ప్రణవనాద జగతికి ఓం నమః శివాయ. ఆది భిక్షువు వాడినేది కోరేది కాలానికి కూడా ఓపిక ఉండదు. ఏ సునామో తుఫాను రూపంలో అందరిని ఒకేసారి తీసుకెళ్తుంది. అర్థం కాలేదు. కొంచెం అయితే సునామీ చూపించావని అన్నాయ్. అంత కోపం ఎందుకురా బాబు, కొంచెం లేట్ అయింది అంతే కదా. పోనీలే కానీ బండెక్కు. ఎక్కుతాలే కానీ ఈ టైంకి ఎందుకు పిలిచావు? మళ్ళీ నైట్ కూడా మందు తాగొద్దన్నావు. ఇంతకీ ఏం పని పడింది అన్నోయ్? ఓ పెద్ద పనే పడిందిలే. చీకట్లో దేవుడి ఊరేగింపుకి కాగడ పట్టుకోవడానికి. మందు పట్టుకున్న చెయ్యన్నా, నిప్పు దగ్గర రానివ్వను కదా. ముందైతే బండెక్కు, అన్నీ అవే వస్తాయిలే కానీ. క్వార్టర్ లేదే నిద్రపోనని తెలుసు. నైట్ ఏమో తాగొద్దన్నావు, ఇప్పుడేమో ఇటు తీసుకెళ్తున్నావు. ఎటు తీసుకెళ్తావు నీ ఇష్టం, కానీ ముందైతే బెల్ట్ షాప్ దగ్గర ఆపు. గెటప్ అద్దిరిందన్నా. ఏం ప్లాన్ చేసావండి? ప్లాన్ ఏంటి? నీతో అయ్యప్ప స్వామి వాళ్ళ వేయించాను. మాలనా? హే, మాలనా గీలనా? ముందు తీసే ఇదంతా. నాకు అక్కడ నీకు తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారని చెప్పి నువ్వు చెప్పిందంతా చేస్తున్నా. ఏంటి ఇదంతా? ఏంటిదంతా? అరే అలా కాదు, ఒక్కసారి నా మాట విను ప్లీజ్. చెప్పు. నేనన్నా మా నాన్నన్నా నీకు ఇష్టం కదా. హెల్ప్ చేసి బ్లాక్మెయిల్ చేస్తున్నావా? సర్లే, ఇక నేను ఎంతో కొంత సంపాదిస్తున్నా అంటే అది మీ వల్లే కదా. ఒక తల్లి కడుపులో పుట్టకపోయినా సొంత అన్నలా చూసుకుంటున్నావు కదా. నా కోసం ఈ 41 రోజుల దీక్ష చెయ్యి ప్లీజ్. హో, ఇప్పుడు అర్థమైంది నీతో ఇదంతా ఎవరు చేపిస్తున్నారు. నువ్వు అనుకున్న వాళ్ళైతే కాదులే. అయితే నువ్వు వేసుకో ఈ మాల. చూసావా ఇది ఎలా ఉందో? మెడ చుట్టూ పాముతో ఉరేసినట్టుగా ఉంది. ఊపిరి కూడా ఆడలే నాకు. తీసే ఇదంతా ఫస్ట్. నాకు తప్పు స్వామి, అలా మాలను మధ్యలో తీయకూడదు. స్వామియా? అవును స్వామి, ఇప్పుడు మీరు మాకు దైవంతో సమానం. నా కోసం ఈ 41 రోజులు దీక్ష చేసి ఆ అయ్యప్పని దర్శనం చేసుకొని రండి. నీకోసం చేస్తా. మీకోసం నేను అన్ని సిద్ధం చేసి పెట్టాను స్వామి. మిమ్మల్ని తీసుకెళ్లడానికి ఒక గురుస్వామి వస్తాడు. అతను చెప్పినట్టు వినండి. నేను ఒక 10 రోజులు ఊర్లో ఉండట్లేను. ఆ గురుస్వామి వచ్చేంత వరకు ఇక్కడే ఉండండి. మనీ, నాకు మాత్రం ఆ కాలభైరవుడి మెడలో బుసకొడుతున్న పామును చూసినట్లుంది.
ఎవడు పడితే వాడు మాలేసుకుంటాను. ఏదో పని చేశాడు, ఈ వేషం కట్టాడు. దేవుడి పేరు ఎప్పుడు బతికిపోతాడుగా. రౌడీలు గుండాలు వేస్తున్నారా మాలలు. కాలం చూపెట్టి భూకంపం సునామీల కన్నా కాలం దాచిపెట్టిన ప్రేమను చూడు స్వామి. ఇంతసేపు చూడాలి నీకోసం, ఉదయం నుండి చూస్తున్నా. ఇప్పుడా వచ్చేది? ఇప్పుడా? ఒక యోధుడికి సహనం ఎంత ముఖ్యమో చూడాలనిపించింది, ఇప్పుడు రావాలనిపించింది. ఏంటో ఉదయం నుండి విచిత్రమైన మాటలన్నీ వింటున్నా. నాకు అసలు ఏమీ అర్థం కావట్లేదు. ముందైతే నాకు ఆకలి ఎత్తుంది, వెళ్ళి తిందాం పదండి. ఆకలా? అప్పుడే ఆకలి అంటే ఎలా? ముందు పీఠం పెట్టాలి, పూజ చేయాలి, శరణాలు, శరణుఘోషలు ఇంకా చాలా ఉన్నాయి స్వామి. నీకో దండమయ్యా, ముందు పదండి. అవును, ఊకుకే స్వామి అని ఎందుకు అంటున్నావు? స్వామి అని ఎందుకు పిలవాలి? ముందు మీ ఇంటికి నడవండి స్వామి. స్వామి అని ఎందుకు పిలవాలి? మళ్ళీ ఎవరితో మాట్లాడొచ్చా? సీక్రెట్ దాక్కుని నేను ఉండలేను కదా ఒక్కరోజు కూడా. సమాధానాలు చెప్పు. ఈ ప్రశ్నలన్నిటికి సమాధానాలు తర్వాత చెప్తాను. భైరవుడే ఆదియోగిగా, కాళియే పార్వతిగా, నరసింహుడే రాముడిగా మారి నడుచుడరో కన్నస్వామి రూపములో, కదలి నడుచుడరో ధర్మశాస్త్ర రూపములో. పంబా నది తీరాన పరమశివుడు పర్వశించలే, 18 బడి మీద దుర్గాదేవి మెరిసేలే, కరిమల కొండ పైన వైకుంఠుడు వాడేలే, అది చూసి కన్య స్వామి మొదటడుగులు వేసేలే. అసలు ఈ 3 దీపాలు ఎందుకు ఉన్నాయి? మనం పూజ ఎందుకు చేయాలి? హారతులు ఎందుకు ఇవ్వాలి? శ్లోకాలు ఎందుకు చదవాలి? చూడు స్వామి, నీ ప్రశ్నలన్నిటికీ సమాధానం నేను ఇప్పుడు చెప్పలేను. ముందు నీకు క్రమశిక్షణ అవసరం. ఈ అయ్యప్ప దీక్షలో ఎలా ఉండాలో మాత్రమే చెప్తా. నువ్వు అడిగే అన్ని ప్రశ్నలకి కాలమే చెప్తుంది. ముందు నువ్వు అందరినీ స్వామి అని పిలవడం అలవర్చుకో. అసలు స్వామి అని ఎందుకు పిలవాలి? స్వామి అంటే తనని తాను నియంత్రించుకునేవాడు. ఈ సృష్టిలో తనను తాను నియంత్రించుకునేది ఆ భగవంతుడు మాత్రమే. అయ్యప్ప దీక్షలో భక్తులు తనని తాను నియంత్రించుకొని స్వాములుగా మారుతారు, భగవంతుడిగా మారుతారు. ఒకరిని గౌరవంగా పిలవాలంటే స్వామి అని సంబోధించాలి. ఒక మనుషులనే కాదు, ఈ సృష్టిలోని చరాచర జీవాలను, పశుపక్షాదులను అన్నింటినీ స్వామి అనేది సంబోధించాలి. ఎందుకంటే ఈ సృష్టి అంతా భగవంతుడే ఉన్నాడని తెలియజేస్తుంది. అంటే కుక్కలని, పందుల్ని, కాకుల్ని కూడానా? అవును, అందరినీ స్వామి అనే సంబోధించాలి. అవి మనకు మాత్రమే జంతువులు, భగవంతునికి సర్వం ఒక్కటే. అందుకే భగవత్ స్వరూపుడైన నీవు అందరిలో భగవంతుడిని చూడాలి. అంటే ఇప్పుడు నేను భగవంతున్నా? అవును, ఇక నుండి ఎల్లప్పుడూ స్వామి శరణం అని స్మరిస్తూ ఉండాలి. ఎందుకు? శరణం
అంటే నమస్కారం అని, శరణు వేడుచున్నాను అని అర్థాలు వస్తాయి. అలాగే ఎవరైనా మాల ధరించిన స్వామి కనిపిస్తే స్వామి శరణం అని చెప్పు, అంటే ఆత్మస్వరూపుడైన భగవంతుడిని హృదయంలో నింపుకున్న మీకు నమస్కరిస్తున్నాను అని అర్థం. ముఖ్యంగా నీ మనసులో వ్యర్థమైన ఆలోచనలు రాకుండా ఉండాలంటే స్వామియే శరణమయ్యప్ప అనే తారక మంత్రాన్ని ఎల్లవేళలా జపిస్తూ ఉండాలి. తారక మంత్రం అంటే ఏంటి? మనల్ని తరింపజేయగల శక్తివంతమైనది. ఈ మంత్రాన్ని జపించాలంటే మన జ్ఞానేంద్రియాలు శుభ్రంగా ఉండాలి. అంటే ఎప్పుడు ముఖం కాళ్ళు చేతులు కడుక్కొని ఈ మంత్రాన్ని జపించాలా? కాదు స్వామి, భగవత్ సంబంధమైన వాటిని చూసే కళ్ళు కలిగి ఉండాలి. భక్తి గానం చేస్తూ మంచి చెప్పే మాటలు కలిగినటువంటి నాలుక అయి ఉండాలి. భక్తిని గురించి, భగవంతుడి గురించి లీలలు వింటున్న చెవులై ఉండాలి. గంధము, విభూది, సాంబ్రాణి, పుష్ప సువాసనలను పీల్చే నాసిక అయి ఉండాలి. స్వామి గురించి చెప్పినా, స్వామి కీర్తనలు విన్నా రోమాలు నిక్కపొడిచే చర్మమై ఉండాలి. మరి నేను గుట్కాలు మందు తాగుతా కదా, ఈ మంత్రాన్ని నేను జపించవచ్చా? పలకవచ్చు. ఎందుకంటే పవిత్రమైనటువంటి అయ్యప్పమాల వేసుకొని భగవంతుడికి దగ్గరగా అయ్యావు. ఇప్పటి నుండి నీ జ్ఞానేంద్రియాలను శుభ్రంగా ఉంచుకో. ఇంకా నువ్వు ఈ గుట్కాలు, సిగరెట్లు, మందు, మాంసము ఎందుకు తినకూడదంటే అవి నీ మనసుని, నీ దేహాన్ని పాడు చేస్తాయి. నీ శరీరం దృఢంగా ఉన్నప్పుడే నీ మనసు నిశ్చలంగా ఉంటుంది. అందుకే అయ్యప్పలు ఎల్లప్పుడూ సాత్విక ఆహారాన్ని తీసుకుంటారు. ఇది నాకు తెలుసు. రోజుకి ఒక్కప్పుడే అన్నం తినాలి కదా. అంతేకాదు, రాత్రిపూట అల్పాహారం కూడా కొద్దిగానే భుజించాలి. అలాగే ముఖ్యంగా ఈ యొక్క అయ్యప్ప దీక్షలో ఆహార నియమాలు పాటించడం అతి ముఖ్యం. ఆహార నియమాలు పాటించని యొక్క అయ్యప్ప దీక్ష వ్యర్థం స్వామి. ఇంకా ఒక ముఖ్యమైన విషయం, ఈ దీక్షా సమయంలో గోర్లు తీయడాలు, వెంట్రుకలు కత్తిరించడాలు ఇలాంటివి చేయకూడదు. నువ్వు ఒక మహా తపస్విలా, ఒక యోగిలా అందరికి కనిపించాలి. సరేనా? ఇప్పటికే ఆలస్యమైంది. ఆహారం తీసుకొని పడుకుందాం. స్వామి, స్వామి, స్వామిలే. స్వామి అప్పుడే 10 స్వామి. అప్పుడే పదవడం ఏంటి స్వామి? సూర్యుడు ఉదయించేలోపే మణికంఠుడికి మంగళహారతులు ఇవ్వాలి. పద లే. ఇంత పొద్దున్నే స్నానం చేయడం అవసరమా గురు? అది కూడా చన్నీళ్లతో? దీనికైనా చెప్పండి సమాధానం. చెప్తాను శిష్య. ప్రాతకాలంలో స్నానం చేయడం వల్ల. ప్రాతకాలమా అంటే ఏంటి? ప్రాతకాలము అంటే తెల్లవారడానికి 4 గడియల ముందు, అంటే ఉదయం 4:30 గంటలకి. ఈ సమయంలోనే దేవతలు, మునులు, ఋషులు ఉదయించే సూర్య భగవానునికి స్వాగతం చెప్పడానికి తూర్పు దిశగా ప్రయాణం చేస్తారు. ఈ సమయంలోనే పశుపక్షాదులు మేల్కొంటాయి, పూలు వికసిస్తాయి, వాతావరణంలో నూతన శక్తి ఉద్భవిస్తుంది. ఈ సమయంలో వాతావరణంలోని స్వచ్ఛమైన గాలిని పీల్చుకోవడం వల్ల రక్తం శుద్ధి అవుతుంది. అలాగే శక్తి, ఉత్సాహం, తేజస్సు, బుద్ధి, ఏకాగ్రతను, మనోవికాసాన్ని కలిగిస్తాయి. దీనినే బ్రహ్మముహూర్త కాలం అని కూడా అంటారు. ఈ చలికాలంలో రాత్రి సమయం ఎక్కువగా ఉండడం వలన మంచుతో పాటు రోగకారక జీవులు పుట్టుకొస్తాయి. అలాగే బద్ధకం కూడా ఏర్పడుతుంది. ఈ యొక్క చన్నీటి స్నానం వలన వీటన్నింటినీ దూరం చేయవచ్చు. ఇవన్నీ మీకెలా తెలుసు గురూజీ? మన యొక్క గ్రంథాల్లో, వేదాల్లో, పురాణాల్లో ఋషులు, మునులు ఎన్నో వాస్తవమైనటువంటి విషయాలను పొందుపరిచారు స్వామి. నాకు ఇప్పుడు అర్థమైంది గురూజీ, పురాణాలను అధ్యయనం చేస్తే వచ్చేదే సైన్స్ అని. నీ ప్రశ్నలన్నీ తర్వాత కానీ పూజకు సమయం అయింది. రా స్వామి, స్వామిని నిద్రలేపుదాం.
తత్వమసి. స్వామి తత్వమసి అంటే ఏంటి? ప్రదర్శనలు చేస్తున్నా నాకు తెలియదు స్వామి. ఒక్క నిమిషం, తత్వమసి అంటే ఏంటి? స్వామి తత్వమసి అంటే ఏంటి? ఏమో స్వామి, నాకు తెలియదు. స్వామి ఓ మీరెప్పుడు మాల వేశారు? నిన్నటి రోజుని నా జీవితంలో మర్చిపోలేను స్వామి. ఓ నిన్న వేశారా? అయినా ఆ అయ్యప్ప అనుగ్రహం లేనిది మీరు ఈ మాల వేసి ఉండరు. మీరు ఈ మాల వేసుకోవడం నాకు స్వామి, చాలా సంతోషంగా ఉంది. వెళ్దామా? ఒక్క నిమిషం స్వామి. ఈయన మణిస్వామి. స్వామి శరణ స్వామి. స్వామి శరణం. ఓ ఈ స్వామి, ఈ స్వామి నాకేం తెలియదు. ఈ స్వామితో ఆల్రెడీ నాకు ఒకసారి గొడవ అయింది. స్వామి, ఇంతకీ మీరు దర్శనం చేసుకున్నారా? ఇంకా చేసుకోలే. రేపు అనంతరం గుడి దగ్గర పడి పూజ ఉంది, చాలా బాగా చేస్తారు. మీరు కూడా రండి స్వామి. అవన్నీ నాకు తెలియదు స్వామి. మా గురూజీ వెళ్ళమంటే వస్తా. స్వామి, మీరు కన్యస్వామి కదా? అంటే ఏంటి స్వామి? కన్యస్వామి అంటే మొదటిసారి మాల వేసేవాడిని కన్యస్వామి అని, రెండోసారి మాల వేస్తే కత్తిస్వామి అని, మూడోసారి మాల వేస్తే వెంకటస్వామి అని, ఇలా 18 పేర్లు ఉంటాయి. అయ్యప్ప స్వామికి కన్యస్వామి అంటే చాలా ఇష్టం. ఎందుకు స్వామి? అది తెలియాలంటే నీకు అయ్యప్ప కథ చరిత్ర తెలియాలి. ఇప్పుడు చెప్తారా? లేదు స్వామి, మీరు మీ గురుస్వామిని అడిగి తెలుసుకోండి. ఒక నిమిషం, రేపు పడి పూజకి తొందరగా రండి. సారీ గురూజీ. తినారా? నువ్వు పట్టించుకోకున్నా పద్మమాత ఉందిగా నన్ను చూసుకోవడానికి. ఓ వచ్చిందా? సరే. మొదటిసారి నాతో అందరూ చాలా మంచిగా మాట్లాడుతున్నారు గురు. చాలా సంతోషంగా ఉంది. నాకు అనిపిస్తుంది చిన్న గుడిసెలో ఉంటా, ఏ పని పడితే ఆ పని చేస్తూ ఉంటా. నేను దేవుడిని ఏంటి, నాలో దేవుడు ఉండడం ఏంటి? శ్మశానంలో ఉన్నాడని శివుణ్ణి దేవుడు కాదన్నాడంట ఒకడు. ఎవరు? దక్ష ప్రజాపతిలే. ఆయన తల తెగింది, అహం పోయి జ్ఞానం అనే తల మళ్ళీ మొలిసింది. తర్వాత ఏమైంది? ఇంకేముంది, జ్ఞానం మొలిశాక అందరిలోనూ శివుడిని చూశాడు. నువ్వు కూడా అందరిలోనూ అయ్యప్ప స్వామిని చూడు. స్వామి రేపు పడిపూజ ఉందంట, వెళ్ళాలా స్వామి? నువ్వేమనుకుంటున్నావు స్వామి? మా గురూజీని అడిగి చెప్తా అని చెప్పా. వెళ్ళు స్వామి, కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకో. దీక్షలో మాట ఇస్తే మాత్రం తప్పకూడదు. గుర్తుపెట్టుకో. భగవంతుడికి మనం ఎంతిస్తే అంత తిరిగిస్తాడు స్వామి. అన్నదానాలు చేయండి, దానివల్ల మీకు డబ్బు, ఆస్తి, అంతస్తులు పెరిగి మోక్షము లభిస్తుంది. తప్పు స్వామి. ఇలా అన్నదానాలతో ఆస్తి అంతస్తులు పెరుగుతాయని చెప్పకుండా మానవత్వంతో మనం కూడా ఇంకొంతమంది ఆకలిని తీరుస్తామని చెప్పండి, బాగుంటుంది. ఎవరు స్వామి నువ్వు అసలు? కోపాన్ని పట్టబద్ధంలా వేసుకొని కూర్చున్న అయ్యప్ప. అయ్యప్పవా? అయితే ఇది చెప్పు, హారతి ఎందుకు ఇస్తారో తెలుసా? శరణుగోస ఎందుకు చెబుతారో తెలుసా? పడునాట్యాంబడి గురించి తెలుసా? పంబ గురించి తెలుసా? పెట్టుతుల్లి అంటే ఏంటో తెలుసా? మకర జ్యోతి గురించి తెలుసా? అసలు ఇవన్నీ తెలుసా? కనీసం అయ్యప్ప ఎలా పుట్టాడో తెలుసా? శివుడు మోహినిని మోహించడం వల్ల పుట్టాడని తెలుసా? శివ విష్ణువుల ఇద్దరి కలయికతో పుట్టాడని నీకు తెలుసా? 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 స్వామి 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 స్వామి, అతను కన్యస్వామి కదా, తెలియక మాట్లాడాడు. అసలు నీ గురుస్వామి ఎవరు? ఎక్కడుంటాడు? నువ్వు దొంగ స్వామివా? నీ గురుస్వామి దొంగ స్వామి? స్వామి తత్వమసి అంటే ఏంటి స్వామి? తత్వమసి. తత్వమసి అంటే తత్ అంటే అది, త్వం అంటే నీవే,
అస్సి అంటే ఉన్నావు, అది నీవై ఉన్నావు. మండల కాలంలో కఠోర దీక్ష చేసి నెత్తిమీద ఎరుముడు పెట్టుకొని వాగు వంకలు దాటి 18 మెట్లు ఎక్కి ఏ పరబ్రహ్మంని అయితే దర్శనం చేసుకున్నావో ఆ పరబ్రహ్మమే నువ్వు, నేను, మీరు. అదే తత్వమసి. మనం గుడికి వెళ్ళగానే ఎన్ని ప్రదర్శనలు చేశామో ఇంపార్టెంట్ కాదు, అక్కడ రాసి ఉన్న తత్వమసి అని తెలుసుకోవడం ముఖ్యం. ఆ తత్వమసిని ఆచరించడం ముఖ్యం. మొదట్లో అందరు ఎంతో భక్తితో ఉండి ఆ తరువాత ఎందుకు ఉండట్లేదో, ఎందుకు మొహాలకు అలవాటు పడుతున్నారో అర్థం కావట్లేదు. ఆ అయ్యప్ప మనం ఒకడే అని చెప్పే మీరు ఈ దీక్షని భంగం చేసుకుంటున్నారు మీ తప్పుల వల్ల. నేను మీలోనే ఉన్నా, నేనే మీరు, మీరే నేను అని ఒక గొప్ప సారాంశాన్ని చెప్పేదే తత్వమసి. నేను మీ అందరిలోనూ ఆ ధర్మశాస్త్రాన్ని చూస్తున్నాను. నా అయ్యప్ప ఇలా క్రమశిక్షణ లేకుండా బండి నడపడు, మాటలు మాట్లాడు. నా అయ్యప్ప ఇలా కామ, క్రోధ, లోభ, మదమాచర్యాలకు లొంగిపోడు. నా అయ్యప్ప ఇలా శబరిమల పేరుతో డబ్బులు అడుక్కొని బద్దకస్తునిగా చేయడు. మా గురూజీ ఎవరు అని అడిగారు కదా, మా గురూజీ ముందే మీకు సమాధానాలు అన్నీ చెప్తాను. తప్పుదారులు వెళ్తున్న స్వాములకు తత్వమసి ఒక తత్వాన్ని తెలిసేలా చేస్తా. అది ఒక పదం మాత్రమే కాదు, మన జీవన ముక్తికి కారణం అని తెలిసేలా చేస్తాం. ఐఎమ్ లైక్ ద స్కై, యూ షుడ్ సీ ఓన్లీ ద రెయిన్బో, నాట్ ద పీల్ ఆఫ్ ద థండర్. అందరున్నారు, కన్యస్వామి ఎక్కడా? ఓ కన్యస్వామి రండి. అయ్యప్పే శివ అన్నం చేస్తున్నట్టుంది స్వామి. కురవి వీరన్న, యాదగిరి నరసన్న కలిసి వచ్చినట్టుంది స్వామి. శంకరుడి డమరుకం, కృష్ణుని వేణుగానం వినిపిస్తున్నట్టుంది స్వామి. భైరవుడే ఆదియోగిగా, కాళియే పార్వతిగా, నరసింహుడే రాముడిగా మారినాడు చూడరో కన్నస్వామి రూపములో, కదలినాడు చూడరో ధర్మశాస్త్ర రూపములో. అక్కడ వెళ్తుంది అయ్యప్ప నావించిన కన్యస్వామి. పంబా నది తీరాన పరమశివుడు పర్వశించలే, 18 బడి మీద దుర్గాదేవి మెరిసేలే, కరిమల కొండ పైన వైకుంఠుడు వాడేలే, అది చూసి కన్యస్వామి మొదటడుగులు వేసేలే. గురూజీ, గురూజీ ఇంట్లో లేడే, ఎక్కడికి వెళ్ళారు? గురూజీ ఎక్కడున్నావు? గురూజీ ఎక్కడున్నావు? గురూజీ, గురూజీ ఎక్కడా కనిపించట్లేదు. గురూజీ ఎక్కడున్నావు? గురూజీ ఎక్కడున్నావు? గురూజీ, 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 ఇక్కడున్నావా? చాలా ప్రశ్నలు నన్ను ఊపిరి కూడా ఆడకుండా చేస్తున్నాయి. ఆయన పేరు తెలిసి చాలన్నావు కదా, ముల్లోకాల్ని తేలిగా తిప్పుతాడన్నావు. పల్లకి మోసేవాడిని కూడా పల్లకిలోకి ఎక్కిస్తాడన్నావు కదా. పంచాక్షరితో పంచభూతాలని ఆధారం చేసుకున్న ఆ ముక్కంటికి మోహినిలో వచ్చింది ఆ దశావతారిని శ్రీ మహావిష్ణువే అని తెచ్చుకోలేకపోయాడా? పార్వతీదేవికి తప్ప తన అర్ధ భాగాన్ని ఎవరికి ఇవ్వని శివుడు ఇంకో శ్రీ వైపు ఎందుకు వెళ్తాడు? ఈ పుస్తకాల్లో రాసిన రాతలు నేను నమ్మను. నాకు అసలు కథ తెలియాలి, అసలైన కథ అందరికీ చెప్పాలి. హలో, ఎడిపోయినా స్వామి? నీకే విషయం చెప్పినా ఇంతేనా? నీకోసం పంపిన గురుస్వామి చూసి చూసి వెళ్ళిపోయాడంట. ఎక్కడున్నావు స్వామి? గురుస్వామియా? మరి నా దగ్గర ఉన్నది ఎవరు? పంచాద్రీశ్వరి మంగళం హరిహర ప్రేమాకృతే మంగళం పించాలంకృతమంగళం ప్రణమతాం చింతామణే మంగళం
పంచాస్యధ్వజమంగళం త్రిజగదామాద్యప్రభో మంగళం పంచాస్త్రోపమ మంగళం శృతిశిరోలంకార సన్మంగళం